ఇంట్లోనన్నా దొంగలు పడితే ఆ టైంకి ఇంట్లో మొగోళ్ళు లేకపోతే ఉన్న ఆడోళ్ళు మస్తు అరుస్తుంటారు, భయంతో వణికిపోతుంటారు. ఎవరన్నా రండ్రి అని గల్లీలోకి వచ్చి మరీ కేకలేస్తుంటారు. కానీ అదే గీడో కాడ ఓ తల్లి బిడ్డ ఇంట్లో దొంగలు పడితే అట్లా అరవలేదు, ఆట ఆడుకున్నారు. ఇడివద్దు బిడ్డ, వదిలేదే లేదు మమ్మీ, నేను కాలు చేతులు గట్టిగా పట్టిన బిడ్డ, నేను మొహం మీద పంచులు ఇస్తున్నా మమ్మీ అనుకుంటా ఇంట్లోకి వచ్చిన దొంగోని మీద తల్లి కూతురు ఇద్దరు కలిపి ఎదురుదాడి చేసిర్రు. ఇట్లా దొంగోడు ఓ కత్తి ఓ నాటు తుపాకీ పట్టుకొని వస్తే అదే తుపాకీ పట్టుకొని వాన్నే కాల్చినంత పని చేసిర్రు. వీడు వేయినాక ఇంకొకటి ఇంటుంటే వాన్ని కూడా తరిమి తరిమి కొట్టిర్రు. ఈ తల్లి బిడ్డల దాడికి తట్టుకోలేక వచ్చిన దొంగోళ్ళే పారిపోయిన తప్ప వీళ్ళైతే ఇంచు ఇంచు కూడా బెనకలే వనకలే. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది అని అంటే ఈమెకు కరాటే వచ్చునాట. పోయి పోయి ఈ దొంగోళ్ళు వీళ్ళ చేతుల్ని పడేటాలకు పాత రోజుల్లో ప్రాక్టీస్ సెషన్ గుర్తుకొచ్చినట్టున్నది. ఇది మన హైదరాబాద్ బేగంపేట్లనే. ఈ దొంగ బద్మాషి గాళ్ళట దీపావళి టైంలో వీళ్ళ ఇంట్లో 9 రోజులు పనిచేసిరట. ఇంట్లో ఎక్కడేముంటది, ఏ టైంలో ఎవరు ఉంటారు అనేది వీళ్ళకి బగ్గా తెలుసునాట. అందుకే ఇంట్లో వచ్చేది కానీ సీన్ అంతా ఉల్టా పల్టా అయింది. अंदर क्यों आए, बाहर खड़े रहना था, तो बोले मैडम आ गए आप ले लो कोरियर। जैसे मैं उनके पास गई थी उसने बैकपैक बाहर सामने रखा, अपना बैकपैक से कोरियर निकाल रहा हूँ बोल के उसने गन निकाला, गन निकाल के मुझे अटैक किया। ఈ విషయం పోలీసులకు చేరటాలకు దొంగోళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసిర్రు. ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నేను నా 10 ఇయర్స్ సర్వీస్లో 10-11 ఇయర్స్ సర్వీస్లో నేను చూడలేదు. ఆ తర్వాత ధైర్యంతో ఎదురు దాడికి దిగిన ఈ అమ్మ కూతుళ్లకు పోలీసులు సన్మానం చేసిర్రు. కానీ వీళ్ళిద్దరు గ్రేట్ కదా, వీళ్ళ ధైర్యానికి తారీఫ్ ఇవ్వాల్సిందే మరి.